హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నభాయ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ముక్కంటి ముక్కోపిగా మారిన ప్రాంతము లేదా మనం కోపేశ్వర ఆలయంగా పిలిచేటువంటి ప్రాంతము. ఈ ప్రాంతం ఎక్కడుంది, ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏంటి, అలాగే ఈ శిల్పకళ ఎలా ఉంది చూసేద్దాం, వచ్చేసేయండి. ఇది మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలో ఉన్నటువంటి కిద్రాపూర్ అనేటువంటి చిన్న గ్రామంలో ఉంది. కృష్ణా నది ఒడ్డున ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి శిల్పకళతో పాటు ఆలయానికి సంబంధించిన పురాణ కథ కూడా ఉంటుంది. ఈ కథ వింటూ మన శిల్పకళను చూసేద్దాము. ఈ ఆలయంలో కోపేశ్వర దేవాలయంలో మనం విష్ణు విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఈ కోపేశ్వర దేవాలయాన్ని 12వ శతాబ్దంలో గండరాదిత్యుడు నిర్మించాడు. అటుపై విక్రమాదిత్య భోజ్దేవ్ అనే రాజులు ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1109 నుంచి 1178 మధ్య 2 సార్లు పునర్నిర్మించారు. ఈ దేవాలయంలో వాస్తు శిల్పకళ అత్యంత సుందరంగా ఉంటుంది. దేవతామూర్తులు, యక్షిణులు, నాట్యగత్తెలు తదితర శిల్పాలు ఎన్నో మనం చూడవచ్చు. దీన్ని చూడడానికి విదేశీయులు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ సుందరమైన కోపేశ్వర దేవాలయం కృష్ణా నది ఒడ్డున ఉంది. ఈ దేవాలయంలో సుమారు 48 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభంపై అద్భుతమైన శిల్పాలను మనం చూడొచ్చు. సాధారణంగా ఈ కోపేశ్వర దేవాలయం ప్రవేశంలోనే స్వర్గ మంటపం ఉంటుంది. ఈ మంటపానికి పైకప్పు మనకు కనిపించదు, ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశం నుంచి ఆకాశం అందంగా కనిపిస్తుంది. స్థానికుల నమ్మకం ప్రకారం శివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఈ స్వర్గ మంటపం నుంచి పైన కనబడే ఆకాశాన్ని చూస్తే మోక్షం లభిస్తుందని చెప్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది అదేనండి, స్వర్గ మండపం. ఇది పైకప్పు లేకుండా ఆకాశానికి తెరిచి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి సహజమైన సూర్యకాంతి నేరుగా ఆలయంలోకి పడుతుంది. ఈ స్వర్గమండపం పైకప్పు పూర్తిగా వృత్తాకారంలో ఉండి పైనుంచి ఆకాశాన్ని చూసే విధంగా ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది శివుడు, విష్ణువు, కోపేశ్వర్ అండ్ దోపేశ్వర్ అండి. ఈ ఆలయం యొక్క ప్రవేశ ద్వారంలోనే శివపార్వతుల అపురూపమైన అర్ధనారీశ్వర విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఈ మండపం మొత్తం 48 స్తంభాలతో నిర్మించబడిన వీటిలో మధ్యలో ఉన్నటువంటి 12 స్తంభాలు మాత్రం ప్రధానమైనవి. ప్రతి స్తంభంపై దేవతలు, అప్సరసలు, యోధులు మరియు పురాణ గాథలను తెలిపేటువంటి అత్యంత సున్నితమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. నంది లేనటువంటి ఏకైక శివాలయం అన్నమాట. మనకి ఇక్కడెక్కడ కూడా నంది అనేది కనిపించదు. చూడండి, మొత్తం ఆలయం మొత్తంలో కూడా ఎక్కడ మనకి నంది అనేది అయితే కనిపించదు. దీనికి సంబంధించిన కథ అనేది ఇప్పుడు విందాము, ఎందుకు నంది అక్కడ లేదు అనేది. మనకి విష్ణువు లింగ రూపంలో కనిపించే టెంపుల్ కూడా ఇది ఒకటేనండి. ఈ ఆలయానికి సంబంధించిన గోడలపై ఉన్నటువంటి శిల్ప సంపదకు గుర్తుగా దీన్ని మహారాష్ట్ర ఖజురహో అని కూడా పిలుస్తారు. సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోయినా ఆ పరమశివుడిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో దక్ష ప్రజాపతి పరమశివుడితో పాటు తన కూతురైనటువంటి సతీదేవి పైన కూడా ద్వేషం పెంచుకుంటాడు. ఈ క్రమంలో ఒకసారి ఒక గొప్ప యాగాన్ని నిర్వహిస్తాడు. ఈ యాగానికి దేవతలనందరినీ ఆహ్వానిస్తాడు, కానీ సొంత కూతురైనటువంటి సతీదేవిని, ఈశ్వరుణ్ణి మాత్రం ఆహ్వానించరు. అయినా పుట్టింటిపై మమకారం చావని సతీదేవి ఆ యాగానికి వెళ్ళాలని భావిస్తుంది. అయితే పరమశివుడు పిలువని పేరంటానికి వెళ్ళకూడదు అని ఎంతో నచ్చజెప్పాలని ప్రయత్నిస్తాడు. అయితే సతీదేవి మాత్రం తాను పుట్టింటికి వెళ్ళి తీరుతానని అనేది వెళ్తుందనమాట. వెళ్ళేటప్పుడు తోడుగా నందిని తోడిచ్చి సతీదేవిని పుట్టింటికి పంపిస్తారు. అయితే పుట్టింట్లో సతీదేవి తీవ్రంగా అవమానించబడుతుంది. తన తండ్రి కూడా అవమానించేసరికి ఆ అవమాన భారం తట్టుకోలేక అక్కడే ఉన్నటువంటి హోమగుండంలో దూకి ప్రాణాలు విడిచిపెడుతుంది. విషయం తెలుసుకున్న పరమశివుడు ఉగ్రుడైపోతాడు. తీవ్రమైన కోపంతో తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి ఆ యాగాన్ని ధ్వంసం చేయమని సూచిస్తాడు. ఆ విధంగా పరమశివుడు తీవ్రమైన కోపంతో వీరభద్రుణ్ణి సృష్టించిన ప్రదేశం కాబట్టి దీన్ని కోపేశ్వర దేవాలయం అని పిలుస్తారు. దీన్ని నిత్యం వేల మంది సందర్శిస్తుంటారు. లయకారకుడైనటువంటి పరమశివుడి కోపం వల్ల ఈ విశ్వం మొత్తం అల్లకల్లలమవుతుంది. దీంతో పరమశివుడి కోపాన్ని విష్ణువు ఇక్కడికి వచ్చి తగ్గిస్తాడు. అందువల్ల కోపేశ్వర దేవాలయంలో మనం విష్ణువు విగ్రహాన్ని కూడా చూడవచ్చు. సతీదేవికి తోడుగా నందిని పంపించడం వల్ల ఈ దేవాలయంలో మనకు నంది కనిపించదు. ఇక్కడ మనం చూసింది స్వర్గ మంటపం అండి.
ఇక్కడ శివరాత్రి రోజు జాగరణ ఉండి, రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడ వారి నమ్మకం. తిరుపారి పౌర్ణమి అంటే కార్తీక పౌర్ణమి రాత్రి వేళల్లో ఆలయంలోని ఓపెన్ టు స్కై ఆకాశానికి తెరిచినటువంటి ఇందాక మనం చూసాం గదా! స్వర్గ మంటపం. అక్కడి నుంచి పైకప్పు గుండా చంద్రుని వెన్నెల నేరుగా ప్రవేశిస్తుంది. నేలపై ఉన్నటువంటి వృత్తాకారపు రాయిని చంద్రశిల అంటారు. సరిగ్గా పౌర్ణమి రాత్రిపూట చంద్రుని కాంతి ఈ చంద్రశిల మీదకు ఒక వలయంలా పడి మండపం మొత్తం వెన్నెలతో ప్రకాశిస్తుంది. కిరణాలు గర్భగుడిలో అలాగే సూర్యకాంతి కూడా నేరుగా ప్రవేశిస్తుంది. ఇదనమాట మొత్తానికి స్వర్గ మంటపం. శివుడు కోపంతో ఉగ్రుడై ఉన్నప్పుడు శాంతింపచేయడానికి విష్ణువు వచ్చిన ప్రదేశం కాబట్టి దీన్ని కోపేశ్వర్ టెంపుల్ అని అయితే అంటారు. ఇది